హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను జీడిపప్పులు వేయించి కాస్త ఉప్పు కారాలు జల్లానండి. అబ్బా ఎంత బాగున్నాయో. ఇలా ఈవినింగ్ టైం కాసన్ని చేసుకొని ఇంత హెల్తీ ఫుడ్ తింటే ఎంత హెల్తీగా ఉంటామో కదా. కానీ ఇలాంటివి చేసుకు తినడానికి మనకు అస్సలు ప్రాణం అప్పదు, లేదా టైం కుదరదు, అవునా? చూడండి, నేను క్విక్గా ఎలా చేసుకున్నానో చూపిస్తాను, వచ్చేయండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక కసని జీడిపప్పు గుళ్ళు వేయించుకుంటే బాగుంటుంది. బద్దల కన్నా గుళ్ళన్నీ కూడా ఆయిల్లో వేసి దోరగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన రంగు వస్తుంది, లోపల కొంచెం పచ్చిదనం అలాగే ఉంటుంది, అంత బాగోవు. కొంచెం ఓపికగా ఇలా వేయించుకుంటే చక్కగా 10 రోజుల పాటు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పడేస్తే ఫ్రెష్గా ఉంటాయి. ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతసేపు ఇంట్లో పిల్లలు, భర్త, నా ఇల్లు ఏమైపోతుంది, నా సంసారం ఏమైపోతుంది అనుకుంటాం, కానీ మన ఆరోగ్యాల గురించి ఎవరైనా పట్టించుకుంటామా అండి? చాలామంది 100కి 100% నాకు తెలిసి అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కాదండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు బట్టి మన ఆరోగ్యాన్ని కూడా మనమే చూసుకోవాలి. సడన్గా ఏదైనా వస్తే నిజంగానే నా భర్త, నా పిల్లలు అనుకునే వాళ్ళు ఏమైపోతారు కదా. అప్పుడప్పుడు ఇలా కొంచెం 10 రోజులకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి జీడిపప్పులే అని కాదండి, ఏదైనా హెల్తీ ఫుడ్ మనకంటూ చేసుకొని దాన్ని రోజు కాస్త తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రత్యేకించి మనం మన కోసం ఏమీ వండుకోం కదా. చూడండి, మాటల్లోనే జీడిపప్పులు చక్కగా వేగిపోయినాయి కదా. నిజంగానే అండి, పిల్లలు అడిగారని అదని ఇదని వండుతాం, లేదా భర్త అడిగారని అదని ఇదని వండుతాం, కానీ మనకు తినాలనిపిస్తుందని ఎప్పుడైనా ఏదైనా వండుకు తింటామా? నాకు తెలిసి అలా ఎవ్వరూ చేయరు. మన ఆరోగ్యాన్ని మనం కూడా చూసుకోవాలి కదా. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటామో అలాగే మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలండి. సో అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా చేసుకొని మనకి కేర్ తీసుకొని మనమే తినాలి. ఎవరు తినమని కూడా చెప్పరు. సో కొంచెం ఆడవాళ్ళు మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయని గుర్తుపెట్టుకోండి. చక్కగా జీడిపప్పు వేయించేసామా, ఆయిల్ అస్సలు పీల్చలేదు. దీంట్లో లైట్గా ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి టోస్ట్ చేశానండి. అంతే. 4 ఈవినింగ్ టైం తిని కాసన్ని టీ తాగితే కడుపుకి నిండుగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్. మనం ప్రత్యేకించి ఎటువంటి కేర్ తీసుకొని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్నాక్. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొకసారి వాటిని మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. చూడండి, జీడిపప్పులు భలే ఉన్నాయి కదా, యమ్మీగా. నచ్చిందా మీకు కూడా? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.